నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7 నుండి 10 వచనములు ధ్యానం చేద్దాం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడలవాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగవాడు మరింత జ్ఞానమునందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఈ వాక్యాల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలించేద్దాం. భక్తిహీనులు అనగా దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు. అవమానము అనగా ఇతరులను తక్కువ చేసి మాట్లాడటాన్ని, ఆ తత్వాన్ని ప్రదర్శించేటువంటి వారు. జ్ఞానము అనగా దేవుని భయంతో సత్యాన్ని గ్రహించి దానిని అవలంబించి నడుచుకునే తత్వము జ్ఞానం అన్నమాట. నీతి గలవాడు అనగా దేవుని దృష్టిలో సరైన మార్గంలో నడిచేటువంటి వాడు. పరిశుద్ధత పాపము నుండి వేరు చేయబడి దేవునికి అంకితమైన శుద్ధమైన జీవితం గడపటమే పరిశుద్ధత. తెలివి అంటే ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించే తత్వాన్ని తెలివి అంటారు. వివేచన అనగా మంచి చెడును గుర్తించే తత్వము. ఆధారము అనగా నిలవబడేందుకు అవసరమైనటువంటి పటిష్టమైనటువంటి పునాది. వాక్యంలోనికి వెళితే ఇక్కడ అపహాసకులు, భక్తిహీనులు, జ్ఞానము గలవారు, నీతి గలవారు అని 4 రకాల వ్యక్తిత్వాలు, లక్షణాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే అపహాసకుల యొక్క లక్షణాలు ఎలాగుంటాయో తెలుసుకుంటేనే తప్ప ఈ అపహాసకులు అన్న పదానికి అర్థము తెలియదు. ఈ 4 వ్యక్తిత్వాల గురించినటువంటి లక్షణాలను ఒకసారి పరిశీలన చేద్దాం. అపహాసకులు ఎలా ఉంటారంటే గద్దింపులకు లోబడరు. అంటే మంచి విషయాన్ని, మంచి చెడుల్ని ఎవరైనా చెప్పినప్పుడు వారు తప్పు చేస్తే గద్దిస్తాం కదా, ఆ వాటిని గ్రహించరనమాట, లోబడరు. అలాగే బోధను వినరు. మంచి చేసేటువంటి మన ప్రవర్తనను సరిచేసేటువంటి బోధనలు వారు వినరు. గర్వము వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇతరులను ఎగతాళి చేస్తారు. దేవుని వాక్యాన్ని తక్కువగా చూస్తారు. మార్పు కోరుకోరు అనమాట. వీరి యొక్క మనస్సులో మార్పు అనేది కోరుకోరు. వివాదాలకు కారణమవుతారు. చెడును సరదాగా తీసుకుంటారనమాట. ఒక చెడు చేశారు అని అంటే దానికి పశ్చాత్తాపడేటువంటి హృదయం వీరిలో ఉండదు. జ్ఞానులను అవమానిస్తారు వీరు. వీరికేం తెలుసు, వీరికి ఇంతే తెలుసు అన్నట్లు తక్కువ చులకన భావంతో ఉంటారన్నమాట. కావున వీరి మార్గము ఎప్పుడు కూడా చివరికి నష్టాన్నే కోరుకుంటుంది. సామెతలు 13వ అధ్యాయము 15వ వచనము ఈ మాటను మనము గ్రహించవచ్చు. ఇకపోతే భక్తిహీనుల లక్షణాలను మనం చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు వీరు. భక్తిహీనులు పాపాన్ని సులువుగా చేస్తారు. దేవుని వాక్యాన్ని పట్టించుకోరు. నీతిమంతులను ఎగతాళి చేస్తారు. తమ ఇష్టానుసారము జీవిస్తారు. మార్పు కోరుకోరు. చెడును సాధారణంగా భావిస్తారు. దేవునిపై విశ్వాసము తక్కువగా ఉంటుంది. వివాదాలు ఇక్కడ చూసారా, దేవునిపై విశ్వాసము తక్కువగా ఉంటుంది. పూర్తిగా ఉండదు అని చెప్పాల, తక్కువగా ఉంటుంది. వివాదాలకు కారణమవుతారు. భక్తిహీనుల దారి నాశనానికే నడుస్తుంది. కీర్తనలోను 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట మనము గ్రహించవచ్చు. జ్ఞానం గలవాని లక్షణాలు ఎలాగ ఉంటాయో చూద్దాం. వినడానికి సిద్ధంగా ఉంటాడనమాట జ్ఞానం కలిగినటువంటి వాడు. గద్దింపుని అనగా పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఎవరైనప్పటికీ కూడా వారు చేసినటువంటి పనిని బట్టి గద్దింపు ఏదైతే వస్తుందో ఆ గద్దింపుని స్వీకరిస్తారు. తొందరపడి మాట్లాడరు, ఆలోచన చేస్తారనమాట. వినయంగా ఉంటారు. ఎవని అందైనను వారు వినయంగా ఉంటారు. దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. మంచి చెడు గుర్తిస్తారనమాట. మాటలతో మేలు చేస్తారు. నీతిగా నడుచుకుంటారు. నేర్చుకుంటూనే ఉంటారు. జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటారంటే ఏ విషయం నేను ఎక్కడ ఇది తప్పిపోయానేమో, ఏ విషయంలో నేను ఇంకా నాకు కొదువుగా ఉందేమో, నేర్చుకున్నట్టుకు ఇంకా మిగిలి ఉందేమో అన్నటువంటి మనసుతో ఎదురు చూస్తూనే ఉంటారు. అంటే నేర్చుకోవడానికి ఇష్టంగా ఆతృతగా ఉంటారనమాట.
అలాగే ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటారు. వారు వెళ్ళేటువంటి మార్గము మంచిదిగా ఉండి ఇతరుల జీవితాల్లో ప్రభావితం చేస్తూ ఉంటుంది. సామెతలలో చూసుకున్నట్లయితే 13వ అధ్యాయం 20వ వచనంలో ఈ యొక్క మాటని గ్రహించవచ్చు. అలాగే నీతిమంతులు వారి యొక్క లక్షణాలు చూద్దాం. వీరు దేవుని భయం కలిగి ఉంటారు, నిజాయితీగా నడుచుకుంటారు, న్యాయాన్ని ప్రేమిస్తారు, మాటల్లో శుద్ధి ఉంటుంది, గద్దింపుని స్వీకరిస్తారు, వినయంగా ఉంటారు, కరుణ దయ చూపుతారు. వీళ్ళు పాపం చేస్తే పశ్చాత్తాపం పడతారు, అలాగే మంచి సాంగత్యాన్ని ఎంచుకుంటారు. ఇంకేంటి, అలాంటి వారి యొక్క మార్గము ఆశీర్వాదాలకు దారితీస్తుంది. నీతి కలిగినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారి మార్గము. అయితే మనిషి ఎప్పుడు కూడా దేవుని యొక్క భయం కలిగి దేవుని యొక్క జ్ఞానాన్ని అవలంబించుకుంటూ ముందుకు సాగాలి. మరి దేవుని యొక్క మాటలు మనిషిని సరిచేసే విధంగా ఉన్నాయి. మన పరిశుద్ధ లేఖనాల్లో చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి సందర్భాలు మనల్ని మనిషి తప్పిపోయినటువంటి మార్గం, అంటే మనిషి తన మార్గాన్ని చెరుపుకున్నారు అన్నటువంటి విషయాన్ని మనము ప్రారంభంలోనే నేర్చుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో ప్రారంభంలో మనం మాట చూస్తాం, మనిషి తన మార్గము చెరుపుకున్నాడని. ఆ చెరుపుకున్నటువంటి మార్గం, చెరుపుకున్నాడు అని అంటే మనిషిది కానటువంటి మార్గంలో నడుస్తున్నాడు. ఆ కానటువంటి మార్గంలో నుండి దేవుడు మనిషి యొక్క మార్గంలోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆ మనిషి మార్గము ఎలాంటిదో, ఆ దేవుని యొక్క పోలికలోను దేవుని యొక్క స్వరూపంలోను చేయబడినటువంటి మనిషి ఆ దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తన స్వంతానికి పాపంలో పడిపోయి మరి తన స్వార్థాన్ని ఎంచుకుంటూ తన స్వార్థాన్ని ఆధారం చేసుకొని స్వబుద్ధిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి తన మార్గాన్ని చెరుపుకున్నటువంటి మనిషిని మరి సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క మాటలు మనల్ని సరిచేసే విధంగా మన యొక్క లక్షణాలనే అవి చూపిస్తున్నాయి. ఆ మనలో ఉండేటువంటి లక్షణాలు, ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి పెంపొందించుకోండి, వీటిని విడిచిపెట్టండి అంటూ ప్రతి ఒక్క బోధ కూడా మనల్ని గద్దిస్తూనే ఉంటుంది. అయితే దేవుని యొక్క అంటే దేవుణ్ణి 10వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ మాటలో మనము చూస్తున్నాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అసలు దేవుని యొక్క మాటలను ఆచరించటం వలన, అనుసరించటం వలన మనకు కలిగే మేలేంటో ఒకసారి అవి కూడా చూద్దాము. దేవుని యొక్క మాటలను ఆచరించటం వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానం కలుగుతుంది. మనకి ఏంటి కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట చూసాం ఇప్పుడు. అలాగే బుద్ధి వివేచన పెరుగుతుంది, అంటే మంచి చెడు గుర్తించే శక్తి మనకి వస్తుంది. సామెతలు 2:5. పాపమునకు దూరముగా ఉంటాము, అంటే దేవుని యందు భయము చెడుని ద్వేషించినట్లు చేస్తుంది. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనము. జీవితము నిలకడగా ఉంటుంది, అంటే దేవుని భయము ఆయుష్ని పెంచుతుందన్నమాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనము పరీక్షించండి. అలాగే దేవుని యొక్క రక్షణ ఆశ్రయము కలుగుతుంది. దేవుని యందు భయము మనకి జీవనాధారము వలె ఉంటుందన్నమాట. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనము ఈ యొక్క విషయాన్ని చూడవచ్చు. అలాగే సంతృప్తి శాంతి కలుగుతుంది. నెక్స్ట్ ఆశీర్వాదాలు కలుగుతాయి. కీర్తన 128వ అధ్యాయము 1-2 వచనములు పరీక్షించవచ్చు. దేవుని యొక్క కృపా కరుణ అనుభవిస్తాము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11-13 వచనములు మరి పరీక్షించవచ్చు. మన మార్గాలు సరిచేయబడతాయి. మనము ప్రజెంట్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నామో ఆ మార్గాలు సరిచేయబడతా ఉంటాయి అన్నమాట. అంటే చెడు మార్గంలో మనం ఉన్నాం కదా, ఆ మార్గాలు సరిచేయబడతాయి. సామెతలు 3వ అధ్యాయము 5-7 వచనంలో చూడవచ్చు. మంచి పేరు గౌరవం కలుగుతుంది. ఇది లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాల వలన, మనకున్నటువంటి పేరు ప్రతిష్టల వలన, బంధువర్గాల వలన, బలము వలన, వీటి వల్ల కాదు కలిగేటువంటిది. దేవుని యొక్క మాటల వలన, దేవుడిచ్చేటువంటి ఆ గుర్తింపు అంటే దేవుని యొక్క మాట వలన మనలో కలిగేటువంటి ఆ యొక్క స్వచ్ఛత ఏదైతే ఉందో దానివల్ల కలిగేటువంటి ఘనత వేరుగా ఉంటుంది. ఆ యొక్క ఘనత అనేది, ఆ యొక్క మంచి పేరు గౌరవం అనేది కలుగుతుంది అన్నమాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనములు. దేవుని యందు భయభక్తులు గలవారు అయితేనే వీటిని స్వతంత్రించుకుంటారు. దేవుని యొక్క జ్ఞానాన్ని త్రోసిపుచ్చుకొని వారి
స్వంతానికి ఇష్టానికి లోబడి నడుచుకునేవారు మరి వారి యొక్క మార్గములు తప్పిపోయి ఉన్నారని చెప్పుకోవాలి. దేవుని యొక్క మార్గముల గుండా నడిపించబడాలి. ఇలాంటి అవలక్షణాలు మనలో ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ కూడా తీసివేసి దేవుని యొక్క జ్ఞానాన్ని ఆశ్రయిద్దాం. ప్రార్థన చేద్దాం.